Okay, let's go for introduction class. Okay, ACE. The full form of ACE is analyze, connect, and execute. So in general, you will analyze the newspaper daily on your own point of view, but I will show you from the other part of the lens so that you can connect easily for the 3 phases of the UPSC exams. What are the 3 phases? Prelims, mains, and interview. I'll show you how. Okay, in general, you will analyze with yourself earlier. అంటే మీరు ఏం చేస్తారమ్మా? I will use the bilingual for sake of flexibility. అంటే ఏం చేస్తారమ్మా, మీరు న్యూస్ పేపర్ తీస్తారు, చూస్తారు, మీకు అర్థమైంది, గూగుల్ సెర్చ్ చేస్తారు, తర్వాత కుదిరితే నోట్స్ రాసుకుంటారు. ఆర్ ఎల్స్ యూ విల్ డిపెండ్ ఆన్ ద కరెంట్ అఫైర్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. అదే కదా మీరు చేసేది. ఆర్ ఎల్స్ మీకు మెయిన్స్ ముందు ఏవి ఇన్ జనరల్ అందరూ ఫాలో అయ్యేది ఏంటి? మెయిన్స్ 365 అదే కదా. అంటే అది అవి ఫాలో అవుతారు, PT 365. ఇంకా మీరు దాని ద్వారా ముందుకు వెళ్ళిపోతారు, అంతే కదా. ఎప్పుడు జరిగింది అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ యువర్ అనాలిసిస్, అంటే ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆస్పిరెంట్స్. ఎప్పటివరకు జరిగింది ఇది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ లైక్ వి లెట్స్ బోత్ అనలైజ్ దిట్, అంటే ఫ్రమ్ శరత్చంద్ర IAS Academy's ACE. Through this concept, let's both analyze. అంటే exchanging of views, my point of view and your point of view. It's like interlinking. It's not like one way. అంటే నేను ఏదో చెప్తున్నాను, మీరు ఏదో వింటున్నారని కాదండి. మీ పాయింట్స్ కూడా మేము మధ్యలో లేవనెత్తొచ్చు. ఇంటర్లింకింగ్ అనమాట. అంటే కనెక్టింగ్ ద డాట్స్. మీరు ఎక్కడైతే మిస్ అయ్యారో ఆ డాట్స్ మేము కనెక్ట్ చేస్తాం. డిఫరెంట్ డాట్స్ కనెక్ట్ చేసి you'll make it as a full picture. That is the first point. And next is connect. Connect is nothing but interlinking to and fro each other, sharing your views. And the last is execution. This is very important. And coming to the execution, here, as you know the program, in general, I will give you the PDF in the pre-hand. మీ క్లాస్ రాకుండా PDF ఇస్తానండి, అది మీరు ఒకసారి గో త్రూ చేయండి. 5 minutes ముందు 10 minutes ముందు ఇస్తాను. తర్వాత మీరు క్లాస్కి వచ్చిన తర్వాత I will analyze for almost 1 hour about the concepts, about the current affairs, the daily events of today's newspaper, Hindu or Indian Express, anything. Even I will cover the PIB. తర్వాత next is, after that I will give you 2 questions daily. ఆ 2 questions మీరు ఇక్కడే రాస్తారు in the class itself. ఇక్కడ రాసిన తర్వాత I will give you 10 minutes time, sorry 20 minutes time, and then we will discuss about the model answer. Model answer here only, అంటే how to approach the answer or how to deal the answer according to the dimension of the question. ఇక్కడ ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ నేను చెప్పిన క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో వస్తాయని చెప్పట్లేదండి. ఐఎమ్ ప్రిపేరింగ్ యూ లైక్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా హౌ కెన్ యూ డీల్ విత్ ద బేసిక్ నాలెడ్జ్ ఆర్ ఫండమెంటల్ నాలెడ్జ్ ఆఫ్ యూస్. అంటే అక్కడక్కడ మీరు ఎగ్జామ్లో హౌ కుడ్ యూ క్రియేట్ ఏ డైమెన్షన్ అండ్ బాడీ అండ్ ఇంట్రడక్షన్ కంక్లూజన్ అనేది ఎలా రాయాలి, తర్వాత బాడీ డైమెన్షన్స్ అని మీరు ఎలా వెతుకోవాలి. ఇఫ్ యూ డోంట్ నో ఎనీథింగ్, ఇది కూడా మీకు తెలియకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ మీకు బౌన్సర్ అయితే మీకు తెలిసే ఉంటుంది, బౌన్సర్ క్వశ్చన్స్ చూసారు చాలా వేగ్ గా. I think you have gone through recently Group 1 paper. Question paper రాశారండి? ఎంతమంది రాశారు Group 1? రాలేదా? క్వశ్చన్ పేపర్ చూసారండి? చూడండి ఒకసారి మీరు వెళ్ళి. SNT క్వశ్చన్స్ ఎంత వేగ్గా ఇచ్చాడంటే there is nothing like pinpoint. అంటే ఇది డైరెక్ట్ వచ్చిందని చాలా వరకు చెప్పలేం. He asked about the microbial infections are very less in cities or can be controlled when compared to other areas. Why? These are the vague questions. అంటే according to the demand of the question, you should then and there create a dimension, introduction, conclusion with the basic facts, and you should execute the question. ఒకసారి you go through the SNT question paper, మీకు తెలుస్తుంది బాగా Group 1. So
నేను మీకు ఎలా అంటే డిఫరెంట్ వేస్ చెప్తాను అనమాట, హౌ టు అప్రోచ్ క్వశ్చన్. మీకు ఏం తెలియకపోతే యూజింగ్ జస్ట్ ఎగ్జాంపుల్స్ హౌ కెన్ యూ రివర్స్ ఇంజనీర్. మీకు వచ్చిన ఎగ్జాంపుల్స్ 2-3 ఎగ్జాంపుల్స్ తోనే అది రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఎలా మీరు డైమెన్షన్స్ క్రియేట్ చేసి ఆ డైమెన్షన్స్ కింద ఆ ఎగ్జాంపుల్స్ మీరు రాసి ఆ క్వశ్చన్ ని మీరు ఎలా అయితే అడ్రస్ చేయగలరు. దట్ విల్ బి లెర్న్డ్ ఇన్ దిస్ క్లాస్. ఓకే, అండ్ అదర్ థింగ్ ఇస్ లైక్ this class is not only for mains మాత్రమే కాదు, బియాండ్ మీకు చెప్పాను కదా నేను, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ కి యూజ్ అవుతాయి. ఎలా అమ్మా? మెయిన్స్ అండ్ ఆన్సర్ రైటింగ్ ఇది మన కోర్, బికాస్ ప్రిలిమ్స్ ఈజ్ జస్ట్ క్వాలిఫైయింగ్. మీరు మెయిన్స్ మార్కుల్లో వచ్చిన స్కోర్ బట్టే కదా మీకు ఎంట్రీ కాల్ వచ్చేది, తర్వాత మీ ర్యాంక్ వచ్చేది, డిసైడ్ చేసేది. సో మెయిన్స్ ఇస్ అట్మోస్ట్ ఇంపార్టెంట్, హార్ట్ అనమాట ఎగ్జామ్కి. బట్ ప్రిలిమ్స్ ఇస్ క్వాలిఫైయింగ్ టెస్ట్, నేను కాదన్నా. కానీ మెయిన్స్ లో మీ పెర్ఫార్మెన్స్ బట్టే మీకు ఫైనల్ గా ఒక ర్యాంక్ రావడం కానీ, తర్వాత మీకు డిపెండ్స్ ఆన్ ద స్కోప్ ఆఫ్ ద సర్వీస్ కానీ డిసైడ్ చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ రైటింగ్ స్కిల్స్. ఓకే, అండ్ రీసెంట్ గా ఐ విల్ గివ్ యూ మ్యాప్స్ ఈవెన్ ఇన్ ద సో కాల్డ్ అవర్ అనాలిసిస్. రీసెంట్ గా మనకి సివిల్స్ ఎంతమంది ఇచ్చారండి ఎగ్జామ్? ఇచ్చారండి. మీరు కూడా చూసారా పేపర్ కొన్ని అట్లీస్ట్? ఎలా అనిపించింది పేపర్? అది మీకు చూడటానికి ఈజీగా అనిపించింది, బట్ ఇట్ ఈస్ వెరీ అప్లికేషన్ ఓరియంటెడ్. ఇఫ్ యూ రీడ్ కరెంట్ అఫైర్స్ ఫర్ 3 months ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్. చూసారు కదా, లాస్ట్ 3 months మీరు ఏదో ఒక మార్కెట్ దొరికిన కరెంట్ అఫైర్స్ చూస్తే ఇట్ డజంట్ సఫైస్. మీకు వేగ్ గా ఆర్ ఓవరాల్ గా కరెంట్ అఫైర్స్ మీద ఒక పిక్చర్ అండ్ ఒక గ్రిప్ రావాలండి. ఇయర్ లాంగ్ నేను కరెంట్ అఫైర్స్ లింక్ చేసే కాన్సెప్ట్స్ కూడా మీకు రివైజ్ అవుతాయి. ఇక్కడ ఈ గ్రిప్ కనుక వస్తే మీకు ఇట్ విల్ బి ఈజీ ఫర్ ఎలిమినేషన్. బికాస్ ఇన్ ప్రిలిమ్స్ యూ హ్యావ్ ఇన్ జనరల్ ప్రిలిమ్స్ మీకు ఏముంటుందండి, సమ్ 90+ క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలి, అరౌండ్ 90 అనుకోండి. బికాస్ డ్యూ టు ద వేగ్నెస్ ఫ్రమ్ 2015 or 14 itself, you can't attempt or you can't clear the exam if you attempt just like I'm damn sure so that I can attempt only 60 or 65. అది కుదరదండి. సో మీకు 3 layers అటెంప్ట్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ లేయర్ వచ్చేసి మీకు ఏంటండి 35 to 40 క్వశ్చన్స్ మీకు డామ్ షూర్ తెలిసి ఉంటాయి. డైరెక్ట్ స్టేట్మెంట్స్, ఎన్సీఆర్టీస్ ఆర్ మీకు చదివిన బేసిక్ కాన్సెప్ట్స్. డాన్సింగ్ గర్ల్ స్టాచ్యూ ఈజ్ మేడప్ ఆఫ్ అని అడిగారు, దేని నుంచి అండి? బ్రాన్స్. అది చాలా ఈజీ కదా, చిన్నవి. He asked about some preamble or something from constitution. అది చాలా ఈజీ మీరు పెట్టేయచ్చు. అలాంటి 35 to 40 ఉంటాయండి ఆల్మోస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద సెకండ్ ల్యాబ్ ఆర్ సెకండ్ లేయర్, మీరు సెకండ్ లేయర్లో ఉంటాయండి. అగైన్ యూ విల్ గో ఫర్ 35 to 40. ఇక్కడ మీకు ఇంటెలిజెంట్ గెస్సింగ్ వస్తుంది. అంటే యూ విల్ బి కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ 2 options. యూ కెన్ ఎలిమినేట్ 2 options, బట్ 2 options కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇదా అదా. సో ఇక్కడ మీకు ఏం ప్లే అవుతుంది? మీకున్న నాలెడ్జ్, మీకున్న ఎక్స్పీరియన్స్, మీకున్న మాక్ టెస్ట్ యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాక్టీస్ ఇవన్నీ కూడుకుని యూ విల్ ఎలిమినేట్ ఇట్ ఎనీహౌ. బట్ ద గేమ్ ఈజ్ లాస్ట్ 15 to 10 questions. ఈ 15 to 10 questions ని ఎలా డీల్ చేస్తారో అప్పుడే మీకు గేమ్ స్టార్ట్ అవుతుంది ప్రిలిమ్స్ లో. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ లూజ్ బై 1-2 marks ప్రీలో. మీకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయిందా? ఎవరు చెప్పారా? దగ్గరలో వచ్చిపోయింది, బోర్డర్లో ఉన్నాను, ఈవెన్ ఐఎఫ్ఎస్ రాసేటప్పుడు కూడా చాలా బోర్డర్లో ఉన్నాను నాకు చాలా మంది చెప్పారండి. ఐఎఫ్ఎస్ నాకు 100 వస్తుంది ఏమంటారంటే, నేనేం చెప్పానంటే అదే అన్నాను, యూపీఎస్సీ అనేది చాలా వేగ్గా ఉంటుందండి, ఈ కీ రిలీజ్ చేయదు యూపీఎస్సీ. రెండోది అంటే యూపీఎస్సీ కీ వేరే ఉంటుంది, ఇన్స్టిట్యూట్స్ కీ వేరే ఉంటుందండి, మనం చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ 2022 క్వశ్చన్, ఐ థింక్ 2022 year, he asked about the falling of the rivers within themselves and finally which river falls into
Indus. According to NCERT, it is Sutlej. But according to Pakistani website and Google Maps, it is Chenab. మరి ఏం చేయాలి? నేను చైనా పెట్టొచ్చా? రాంగ్ అయింది క్వశ్చన్. బికాస్ హీ గోస్ ఫర్ ఇండియన్ సోర్స్. అది రైట్ అనే రాను రాంగ్ అవని. ఇట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడంటే హీస్ టేకింగ్ సమ్ వాట్ యు కాల్ సజెషన్స్ ఆర్ రివ్యూస్. విండో ఇస్తాడు, అప్పట్లో దెర్ ఇస్ నో రివ్యూ ఆర్ దెర్ ఇస్ నథింగ్ లైక్ ఏ ఫీడ్బ్యాక్ అబౌట్ ద క్వశ్చన్ పేపర్. సో దిస్ ఇస్ ద వేగ్నెస్. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే బై ఎలిమినేషన్ టెక్నిక్ మీకంటూ కొన్ని ఫేవరబుల్ ఏరియాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ ఆర్ జోగ్రఫీ ఆర్ ఎనీథింగ్, పాలిటీ ఆర్ ఎకానమీ, మీకంటూ కొన్ని ఫేవరబుల్ ఏరియాస్ ఉంటాయి కదండి, అంటే ఇష్టమైన ఏరియాస్, అంటే బై నేచర్ వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఆప్షన్ తీసుకోమని మీకు ఎవరు చెప్పారండి? సివిల్స్లో ఇదే ఆప్షన్ తీసుకోమని. యూ హ్యావ్ మెనీ ఆప్షన్స్. ఆంథ్రోపాలజీ ఉంది, పిఎస్ఏఆర్ ఇస్ దేర్. నౌడేస్ పిఎస్ఆర్, ఆంథ్రోపాలజీ అండ్ సోషియో ఇస్ ద ట్రెండింగ్. ఇంకెవరు చెప్పారండి ఆంథ్రో తీసుకోమని? చెప్తారు, సజెషన్స్ ఇస్తారు, కాకపోతే యుల్ గో బై యువర్ ఇన్స్టింక్ట్. మీరు ఒకదాన్ని కనెక్ట్ అవుతారు ఒక ఆప్షన్కి, దేర్ ఎండ్స్, అంతే కదా. సో అలానే మీకు ఏదో ఒక ఫేవరబుల్ ఏరియా ఉంటుంది, అది వస్తుంది. తర్వాత మీకు సిక్స్త్ సెన్స్ చెప్తుంది బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఎస్, ఇదే రైట్ అయ్యి ఉండొచ్చు. ఇవన్నీ మీకు ఎలా వస్తాయండి? సిక్స్త్ సెన్స్ కానీ లేకపోతే ఫేవరబుల్ ఏరియాస్ కానీ ఇవన్నీ దాన్ని మేము స్ట్రెంథన్ చేస్తాం. ఈ లాస్ట్ థర్డ్ లేయర్ ఈజ్ వెరీ క్రూషియల్. దీనికి మీకు ఇన్పుట్స్ మన క్లాస్ నుంచి వస్తాయి. నేను మీకు ముందే చెప్పాను, ఐ డోంట్ సే లైక్ నా క్లాస్లో నేను చెప్పిందే వస్తుందని చెప్పను, బట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ ఫర్ ద ఎలిమినేషన్ టెక్నిక్స్ ఇన్ ప్రీ, అండ్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యువర్ మెయిన్స్ అప్రోచ్. మీకు తెలియని బోన్స్ అని కూడా విత్ డైమెన్షన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ మీరు ఎలా డీల్ చేస్తారు, అదే నా మెయిన్. అంతే కదండి. సో one thing, and the second is, first is like what you call multi-purpose. This class is for multi this class is for multi-purpose. And second is like I will go for bilingual. For sake of your flexibility, అంటే మీకు అర్థం కావడానికి, లేకపోతే డిఫరెంట్ జోనర్స్, కొంతమందికి తెలుగు బాగా అవుతుంది ఇంగ్లీష్లో కన్నా, ఐ గో ఫర్ బైలింగ్వల్, ఇంగ్లీష్, తెలుగు ప్లస్ ఇంగ్లీష్. అండ్ థర్డ్ ఈజ్ లైక్ దిస్ క్లాస్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ సివిల్స్, ఈవెన్ గ్రూప్స్, గ్రూప్ 1 వాళ్ళు కూడా యూజ్ అవుతుంది, బికాజ్ ఇట్ ఈస్ ఆల్సో రిటన్ ఎగ్జామ్. అదేనమ్మా. ఓకే, కమింగ్ టు ద క్లాస్. ఓకే, so today's topic, monsoon batters Northeast India. So he has given some what you call current events about monsoon and its effects on the Northeast India. There is sudden downpour and there is a lot of flood and evacuation is going on, etc. etc. మన పేపర్లో వచ్చేది ఇది, అంతే కదా, మనకు కనిపించేది ఇది. తర్వాత ఎన్డీఆర్ఎఫ్ వచ్చింది లోపలికి, వాళ్ళు దే ఆర్ డూయింగ్ సమ్ ఎవాక్యుయేషన్ థింగ్స్. ఎన్డీఆర్ఎఫ్ కదా ఎవాక్యుయేషన్, స్టేట్ ఉంటుంది, సెంట్రల్లో ఉంటుంది ఎన్డీఆర్ఎఫ్ యాక్ట్లో. తర్వాత దీన్ని మనం ఏ యాంగిల్లో చూడాలి? సో మీకు మాన్సూన్ అనేది, లెట్స్ డిస్కస్ అబౌట్ మాన్సూన్. వాట్ ఇస్ మాన్సూన్ అమ్మా? మాన్సూన్ ఇస్ నథింగ్ బట్ డిఫరెన్షియల్ హీటింగ్ ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్. సో దెర్ ఇస్ ఏ ప్రెషర్ డిఫరెన్స్ బిట్వీన్ ద దోస్. అంటే మీకు ఎక్కువ హీటింగ్ ఉంటే లో ప్రెషర్ వస్తుంది డ్యూ టు ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎయిర్, తక్కువ హీటింగ్ ఉంటే హై ప్రెషర్ ఉంటుంది. బట్ ఇట్ డిఫర్స్. మీకు సబ్ ట్రాపికల్ రీజియన్ లో, ట్రేడ్ విండ్స్ ఏరియాలో ఉంటాయి సబ్ ట్రాపికల్ రీజియన్ లో, అక్కడ మీకు హై టెంపరేచర్స్ విత్ హై ప్రెషర్ ఉంటుంది. ఎలా అండి?
హాస్టల్ యాటిట్యూడ్స్ అంటారు, చదివంటారు మీరు జోగ్రఫీ. డ్యూ టు హ్యాడ్లీ సెల్, తెలుసు కదండి హ్యాడ్లీ సెల్. మీకు ఎర్త్ ఎలా ఉంటుందండి, ఉంటే ఈక్వెటర్, మీకు హ్యాడ్లీ సెల్, ఫెరల్ సెల్, పోలార్ సెల్, ఇది ట్రోపోస్పియర్. దిస్ ఇస్ ట్రోపోస్పియర్. ఈ హ్యాడ్లీ సెల్ మీకు ఏమవుతుందంటే ఇక్కడ లో ప్రెషర్ ఉండటం వల్ల ఎయిర్ సెల్ రేజ్ అయ్యి మీకు ఇలా డిసెండ్ అవుతాయి పైనుంచి ఇన్ ద సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ జోన్. సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ జోన్ డిసెండెన్స్, ఎక్కడి నుంచి కూడా మీకు ఎయిర్ డిసెండెన్స్ అవుతాయి ఇక్కడ ఫెరల్ సెల్. సో మీకు ఇక్కడ ఫర్ ఎవర్ హై ప్రెషర్ విత్ హై టెంపరేచర్ ఉంది. దిస్ ఇస్ ద రీజన్ వేర్ ద ట్రాపికల్ హాట్ డెజర్ట్స్ లై. తెలుసు కదండి, మీకు చదివి ఉంటారు మీరు జోగ్రఫీ కాన్సెప్ట్. మీరు టెంపరేట్ డెజర్ట్స్ ఎలా వస్తాయండి? ట్రాపికల్ హాట్ డెజర్ట్స్ అంటే ఇది కాన్సెప్ట్. టెంపరేట్ డెజర్ట్స్ అంటే ఇట్ ఇస్ డ్యూ టు exhaustion of moisture in the westerlies or due to any barriers. For example, exhaustion of moisture in the westerlies example is Gobi Desert. అంటే కాంటినెంటాలిటీ వల్ల లోపల ఉంటుంది, చదివారు కదా. మీకు ఎగ్జాస్షన్ ఆఫ్ డ్యూ టు లీవర్డ్ సైడ్ ఉండటం వల్ల పెటగోనియా ఇన్ అర్జెంటీనా, పెటగోనియన్ డెసర్ట్. దీస్ ఆర్ ద మెయిన్ ఎగ్జాంపుల్స్ ఫర్ కోల్డ్ డెసర్ట్స్. సో మాన్సూన్ వచ్చేసి డిఫరెన్షియల్ హీటింగ్ ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్. తద్వారా మీకు ఏమవుతుందంటే ఐటీసీజెడ్ అంటే ఓకే, మీకు ఐటీసీజెడ్ ఇండియాలో ఉంటే ఐటీసీజెడ్ అనేది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద సెటిల్ అయి ఉంటుంది ఐటీసీజెడ్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద సెటిల్ అయి ఉంటుంది ఐటీసీజెడ్. సెటిల్ అయినప్పుడు ఏమవుతుందంటే మీకు ఇట్ ఈస్ ఇంటర్ కన్వెన్షన్ ఆఫ్ ఆర్ కన్వర్జెన్స్ ఆఫ్ ట్రేడ్ విండ్స్. అంటే మీకు సదర్ నుంచి ట్రేడ్ విండ్స్ ఇలా వచ్చి ఇలా వెళ్తాయి. వై ట్రేడ్ విండ్స్ ఎందుకు మీకు నార్థన్ హెమిస్ఫియర్ లో రైట్ సైడ్ తిరుగుతాయి? ఫురియల్స్ ఫోర్స్ అంటే మీ బ్యాక్ ఈక్వేటర్ ఉన్నప్పుడు డ్యూ టు ద ఎర్త్ రొటేషన్ ది టెన్స్ టువర్డ్స్ రైట్ సైడ్. మీ బ్యాక్ ఈక్వేటర్ ఉందంటే ఇది ఈక్వేటర్ అనుకోండి, ఇట్ టెన్స్ టువర్డ్స్ రైట్ సైడ్. అదే మీకు సదర్న్ హెమిస్ఫియర్ అయితే లెఫ్ట్ సైడ్. ఓకే, క్లారిటీ ఉంది కదండి? ఓకే, నైస్. సో మాన్సూన్ లో ఈ కాన్సెప్ట్స్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే డ్యూ టు లో ప్రెషర్, మీకు సమ్మర్ సీజన్ లో బాగా టిబెటన్ ప్లాట్యూ అనేది బాగా హీట్ అవుతుంది. హీట్ అవడం వల్ల ఈ ఏరియాలో మీకు లో ప్రెషర్ ఏర్పడుతుంది. ఈ లో ప్రెషర్ ఏర్పడినప్పుడు ఈ విండ్స్ అన్ని ఇలా గష్ అవుతాయి. అంటే ఫ్యాక్టర్స్ ఫర్ మాన్సూన్ ఇన్ ఇండియా. కానీ ఇదంతా మీకు అవ్వాలంటే వన్ మెయిన్ ఫ్యాక్టర్ ఉందండి. అదేంటంటే ఇక్కడ జెట్ స్ట్రీమ్స్ ఉంటాయి. ఆ జెట్ స్ట్రీమ్స్ అనేవి మీకు ఇక్కడ పామీర్ నాట్ ఉంటుంది, హిమాలయంలో కారాకోరం రేంజెస్, దీని పైకి వెళ్తేనే మీకు ఈ లో ప్రెషర్ రావడానికి ఇది ఎయిడ్ చేస్తుంది. ఈ జెట్ స్ట్రీమ్ మనకి ఇలా పైకి వెళ్ళకపోతే ఇక్కడ మీకు లో ప్రెషర్ అనేది అంత ఉండదు. తద్వారా దిల్ బి డీల్ ఆఫ్ మాన్సూన్స్ ఆర్ వీక్ మాన్సూన్స్. దీస్ ఆర్ ద బేసిక్ ఫ్యాక్టర్స్ ఫర్ మాన్సూన్. అండ్ ఇండియన్ మాన్సూన్ ఈజ్ సీజనల్ రివర్సల్. మీకు సీజనల్ రివర్సల్ అనేది ఓన్లీ ఇండియన్ మాన్సూన్ లో ఉంటుందండి బెటర్ గా. అండ్ నార్థన్ ఆస్ట్రేలియా డార్విన్ ఏరియా, ఇక్కడ డార్విన్ ఏరియా ఉంటుంది ఆస్ట్రేలియా పైన, అక్కడ మాత్రమే మీకు సీజనల్ రివర్సల్ ఉంటుంది. సో రెస్ట్ ఆఫ్ ద మాన్సూన్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఎయిదర్ ట్రేడ్ విండ్స్ ఆర్ మ్యారిటైమ్ విండ్స్ ఆర్ సూడో మాన్సూన్స్. ఓకే, అండ్ సెకండ్ ఈజ్ లైక్ ఇండియన్ మాన్సూన్, దట్ ఈస్ సీజనల్ రివర్సల్. సీజనల్ రివర్సల్ Indian monsoon. And you have Tibetan heating concept, ITCZ, jet streams. Okay, we have discussed. And what about El Nino and La Nina? El Nino and La Nina is nothing but okay, nisham agandi.
Let's ఇది ఎలా పోతుందండి? Yeah. What is Elena? Eleno? Sorry. What is Eleno? And Larina? చెప్పండమ్మా, ఎల్లినో లానినో అంటే ఏం చదివారు మీరు? ఏమ్మా? It's a system, it's a pressure difference system between East Pacific Ocean and West Pacific Ocean. Simple definition. It's a atmospheric pressure difference system. అంటే అట్మాస్ఫియర్ లో మీకు ప్రెజర్ డిఫరెన్స్ అనేది ఏర్పడతాయి ఈస్ట్ పసిఫిక్ ఓషన్ లో అండ్ వెస్ట్ పసిఫిక్ ఓషన్. ఈస్ట్ పసిఫిక్ ఓషన్ అంటే మీకు ఎక్కడ వస్తుందండి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది ఏషియా అనుకోండి, ఇది ఇండియా, మలేషియా, చైనా, జావా, సుమత్ర, జావా, శ్రీలంక. Here comes the Australia. Okay, అదేనమ్మా జపాన్, తైవాన్, మలేషియా, ఫిలిప్పీన్స్. ఇది ఏషియా, ఇది నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. సో ఇక్కడ మీకు పెరు దగ్గర ఐలాండ్స్ ఉంటాయి. తాహితి అండ్ ఇక్కడ డార్విన్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఇక్కడ మీకు ప్రెజర్ డిఫరెన్స్ ఉంటుంది. జనరల్ గా మీకు ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది. హై ప్రెషర్ ఉన్నప్పుడు ఇక్కడ మీకు అప్వెల్లింగ్ ఆఫ్ వామ్ వాటర్ ఉంటుందండి. అప్వెల్లింగ్ ఆఫ్ వామ్ వాటర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు లాట్ ఆఫ్ న్యూట్రిషన్ కంటెంట్ ఉండడం వల్ల ఫిషింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇట్స్ ఏ బ్రీడింగ్ జోన్ ఫర్ ఫిషింగ్. ఫిష్ ఎక్కువ రిప్రొడ్యూస్ అవుతాయి. సో దిస్ ఏరియా ఇస్ ఫేమస్ ఫర్ ఫిషింగ్. సో దిస్ ఏరియా ఇస్ ఫేమస్ ఫర్ ఫిషింగ్. అంటే హై ప్రెషర్ అంటే డిసెండెంట్స్ ఆఫ్ విండ్స్. హై ప్రెషర్ descendants of winds. So these winds travel here and they raise here and they travel from the atmosphere and from the high latitude. ఈ సైకిల్ ని ఏమంటారమ్మా? ఇక్కడ హై ప్రెషర్ ఉంటే, లో ప్రెషర్ ఉంటే, దిస్ ఇస్ నోన్ యాజ్ లానినా. దిస్ ఫేవర్స్ ఇండియన్ మాన్సూన్. అదే మీకు రివర్స్ లో ఉంటే, if there is low pressure here and high pressure here, మీకు రివర్సల్ కాన్సెప్ట్ ఉంటే there will be floods here. సౌత్ అమెరికాలో మీకు ఫ్లడ్స్ వస్తాయండి. ఈ ఏరియాలో మీకు డ్రౌట్ ఉంటుంది. అంటే ఇక్కడ మీకు కరువు వస్తుంది, ఇక్కడ మీకు ఫ్లడ్స్ ఉంటాయి. సో వాట్ హ్యాపెన్స్? ఇట్ ఎఫెక్ట్స్ ఇండియన్ మాన్సూన్. ఇండియన్ మాన్సూన్ చాలా వీక్ గా ఉంటుంది ఇక్కడ. అది ఎలాగో నేను చెప్తామండి మళ్ళీ మీకు. ఎందుకంటే మీకు ఇండియన్ మాన్సూన్ ఎందుకు వీక్ గా ఉంటుంది, వాట్ ఈస్ ఇంటర్ కనెక్షన్ విత్ ఇండియన్ మాన్సూన్ మీరు అడగొచ్చు. తాహితి అండ్ డార్విన్ అనేది ఎక్కడో మనకి ఇట్స్ లైక్ బటర్ఫ్లై ఎఫెక్ట్. ఎక్కడో మనకి సో కాల్డ్ ఈస్ట్ పసిఫిక్ ఓషన్ ఉంది. ఇక్కడ వచ్చినప్పటికీ వెస్ట్ పసిఫిక్ ఓషన్. దానికి ఇండియాకి సంబంధం ఏమైనా అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మాన్సూన్? ఇట్ ఈస్ నథింగ్ బట్ డిఫరెన్షియల్ హీటింగ్ ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్. సో దిల్ విల్ బి లో ప్రెషర్ అండ్ హై ప్రెషర్. అప్పుడు మీకు ఇది ఈక్వేటర్ అయితే, ఇఫ్ ఇట్స్ లైక్ ఈక్వేటర్, అదే మీకు నార్థన్ హెమిస్ఫియర్ లో ఐటీసీజెడ్ ఇక్కడ కూర్చుంటుంది ఇన్ ద సమ్మర్ సీజన్. Southern hemisphere lo ITCZ sits here in the winter season. So ikkada meeku trading of crossing of the trade winds ila vachi ila veltayi due to Coriolis force. Ardhamayindamma monsoon
తెలుసు కదా ఈ కాన్సెప్ట్. వచ్చినప్పుడు మీకు ఇక్కడ మీకు సీజనల్ రివర్సల్ ఉంటుంది. సీజనల్ రివర్సల్ ఆఫ్ విండ్స్ ఎగ్జాక్ట్గా 180 degrees రివర్సల్. ఇదే కాన్సెప్ట్ మీకు నార్త్ ఆస్ట్రేలియాలో ఇక్కడ ఉంటుంది. సీజనల్ రివర్సల్ ఉన్నప్పుడు దిస్ ప్యాటర్న్ ఈజ్ లైక్ సీసా. అంటే చిన్నపిల్లలు కూర్చుంటారు చూసారా, పైకి కిందకి ఎగురుతూ ఉంటారు, అది సీసా ఎఫెక్ట్ అంటారు. ఈ ప్యాటర్న్ అనేది ఇక్కడ సీజనల్ రివర్సల్ ఉంటుంది. ఉన్నప్పుడు ఇక్కడ మీకు అట్మాస్ఫిరిక్ ప్రెషర్ డిఫరెన్స్ అనేది దీనికి ఎయిడ్ చేయాలి. ఇక్కడ కనుక డిఫరెన్స్ చూపిస్తే ఈ సీజనల్ రివర్సల్ అనేది స్లో అవుతుంది, ఈ సీసా ఎఫెక్ట్. ఎందుకంటే ఇక్కడ మీకు సీజనల్ రివర్సల్ ఉండి ఇక్కడ ఎగ్జాక్ట్ ఇండియన్ టైప్ ఆఫ్ మాన్సూన్ ఉంటుంది నార్త్ ఆస్ట్రేలియాలో. ఇక్కడ మీకు ఇండియన్ టైప్ ఆఫ్ మాన్సూన్ ఉంటుంది. బికాస్ ఇక్కడ నార్థన్ హెమిస్ఫియర్ లో సమ్మర్ ఉన్నప్పుడు మాన్సూన్ ఉంటుంది, ఇక్కడ సదర్న్ హెమిస్ఫియర్ లో సమ్మర్ ఉన్నప్పుడు మాన్సూన్ ఉంటుంది. బికాస్ సమ్మర్ సీజన్ చేంజ్ ఫ్రమ్ నార్త్ అండ్ సౌత్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, క్రిస్మస్ అంటే నార్త్ లో వింటర్ లో వస్తుంది. సేమ్ టైప్ ఆఫ్ క్రిస్మస్ ఆస్ట్రేలియాలో సమ్మర్ లో వస్తుంది. టేక్ ఇప్పుడు సీజన్స్, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ న్యూ ఇయర్, పొంగల్, ఏదైనా సరే మీకు సమ్మర్ లో వస్తుంది ఆస్ట్రేలియాలో. అర్థమైందండి కాన్సెప్ట్? సో దీస్ ప్రెజర్ సిస్టమ్ ఈ సీసా ఎఫెక్ట్ మీద, సీజనల్ రివర్స్ మీద హ్యూజ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అది దీనికి దానికి ఉన్న లింక్ అదేనండి ఇప్పుడు. ఓకే, దెన్ కమింగ్ టు దెన్ వాట్ ఆర్ ద అదర్ కాన్సెప్ట్స్? ఇండోనేషియన్ డైపోల్ మాన్సూన్ ఎఫెక్ట్ చేసేది. ఇండోనేషియన్ డైపోల్ అంటే ఇక్కడ మీకు ఇండోనేషియన్లో వెస్టర్న్ ఇండోనేషియన్, ఇది ఈస్టర్న్ ఇండోనేషియన్. ఇక్కడ వెస్టర్న్ ఇండోనేషియన్లో మీకు వార్మ్ టైప్ ఆఫ్ టెంపరేచర్స్ ఎక్కువగా ఉండి, వార్మ్ అనేది హైగా ఉండి, ఇక్కడ మీకు కొంచెం రిలేటివ్గా కూల్గా ఉంటే ఏం చేస్తాయి అంటే ఈ వార్మ్ టెంపరేచర్ పైకి అట్మాస్ఫియర్ లో లో ప్రెషర్ ఉండటం వల్ల దే ఎయిడ్స్ ద మాన్సూన్ విండ్స్ ఆర్ ట్రేడ్ విండ్స్ టువర్డ్స్ ఇండియా. దే పుషెస్. ఇది ఇండోనేషియన్ డైపోల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దెర్ ఇస్ ఈవెన్ ఏ ఎల్నినో కండిషన్స్, ఇఫ్ ఇండోనేషియన్ డైపోల్ ఇస్ పాజిటివ్ అండ్ ఇఫ్ ఇట్ ఫేవర్స్ ద మాన్సూన్స్, దెన్ ఏమవుతుందంటే ఇప్పుడు విల్ హ్యావ్ ఏ నార్మల్ మాన్సూన్ సీజన్. మనకు పెద్ద వ్యత్యాసం ఉండదు. దే వోంట్ బి ఎనీ డిఫరెన్స్. ఇఫ్ ఇట్ ఈస్ నెగిటివ్ అలాంగ్ విత్ ఎల్నినో, అప్పుడు దుర్భిక్షం ఉంటుంది. గోస్ట్ డ్రాప్. ఫర్ ఎగ్జాంపుల్ 2004 సేమ్ హ్యాస్ హ్యాపెండ్. 2004 in AP, Indian subcontinent. Okay, again you have ocean mean temperatures concept that aids for monsoon. Ocean mean temperatures, OMT. సేమ్ కాన్సెప్ట్ అండి, కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే మీకు ఇక్కడ ఈ ఏరియాలో వెస్టర్న్ ఇండోనేషియన్ ఈ జోన్ లో దే విల్ టేక్ ఐసోథర్మ్ యాజ్ 26 degrees. ఐసోథర్మ్స్ అంటే ఏంటండి? ఐసో అంటే సేమ్, థర్మ్స్ అంటే టెంపరేచర్. ద లైన్స్ కనెక్టింగ్ ద సేమ్ టెంపరేచర్ రీజన్ ఆర్ నోన్ యాజ్ ఐసోథర్మ్స్. ఇక్కడ మీకు ఐసోథర్మ్స్ అనేవి 26 degrees ఎక్కడైతే ఉంటాయో ఆ రీజన్ లో, ఆ పర్టికులర్ రీజన్ లో, దట్ ఈస్ బిలో ద సీ లెవెల్ 50 to 100 meters బిలో ద సీ లెవెల్, ఆ రీజన్ లో తీసుకుని ఆ ఓషన్ మీన్ టెంపరేచర్ బట్టి intensity of the rainfall in the monsoon season adi they will detect. They will come to a conclusion. That is nothing but ocean mean temperature. Earlier there is sea surface temperatures. Only sea surface paina unna temperatures lines connecting the 26 degrees varaku tiskunnaru. But they felt like scientifically it's not aiding the exact predictability of monsoon. So they have gone for ocean mean temperatures. Earlier it is sea surface temperatures, SST. ఓకేమ్మా, అర్థమైందా? ఎనీ డౌట్స్ అబౌట్ మాన్సూన్ ఎక్సెట్రా? క్లారిటీ వచ్చింది కదా? ఓకే, మాన్సూన్ ఈజ్ ఓవర్. ఇది ఎలా పోతుందండి?
ఇది ఎలా పోతుందండి? క్లీన్ కొట్టాలా? ఏమండి? సెలెక్ట్ బ్రష్ సరే చూడండి, అది let's keep it there. Okay, and these are the areas of landslides in northeast region. Intensified landslides ఈ ఏరియాలో ఉంటాయి మీకు. And coming to the susceptibility, these are the landslide zone of India: Western Ghats, Northern Himalayas, and Northeast region. And Northeast region is nothing but they are known as the పాట్కాయబం ఎక్సెట్రా. హిమాలయస్ అనేవి హెయిర్ పిన్ బెండ్ తీసుకుంటాయండి. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ లో దే విల్ చేంజ్ ఇట్స్ డైరెక్షన్ అండ్ మీకు ఎలివేషన్ తగ్గిపోతా ఉంటుంది కిందకి వచ్చేటప్పటికి. అండ్ దే విల్ టర్నింగ్ యాజ్ పాట్కాయబం అండ్ నాగా హిల్స్ ఇన్ నాగాలాండ్ అండ్ మిజోరాం హిల్స్ ఎక్సెట్రా, మణిపూర్ హిల్స్. మీకు పీడిఎఫ్ ఇస్తారండి, మీరు నోట్ చేసుకుని నోట్ చేసుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ మౌంటైన్ రేంజెస్ నార్త్ ఈస్ట్. మీకు హిమాలయస్ అనేవి పైన ఎలా ఉంటాయి, ఆ కింద వచ్చేటప్పటికి మీకు లెసర్ హిమాలయస్ ఆర్ అవుటర్ హిమాలయస్ ఇవన్నీ. బట్ లెసర్ హిమాలయస్ అండ్ అవుటర్ హిమాలయస్ ఆర్ నాన్ ఇన్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద హిమాలయస్. మీకు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరాఖండ్లో అంటారు. బట్ ఇక్కడ వచ్చేటప్పుడు మీకు ఏమవుతుందండి, దే ఆర్ నోన్ యాజ్ విత్ డిఫరెంట్ నేమ్స్: డాఫ్లా హిల్స్, మిష్మి హిల్స్, అబోర్, మిరి, etc. and Patkebam. These are the hairpin band of Himalayas కిందకి. and Naga hills, Bareil ranges, Mizo hills. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి మీకు. కాశీ, గారో కాశీ, జైంత్య. అదేనండి. ఏమా పూర్వంచల్, పూర్వంచల్ ఏమా నామ్చా బర్వా అండి. నియర్ నామ్చా బర్వా పీక్ ది కమ్స్ డౌన్ అనమాట. హెయిర్ పిన్ బ్యాండ్ తీసుకుంటే నామ్చా బర్వా ఏరియాలో. నాడికి పేరు లేదండి, ఇక్కడ నామ్చా బర్వా అని ఒక పీక్ ఉంటుంది ఇక్కడ. దట్ పీక్ ఈజ్ ఇన్ ఇక్కడ ఉంటుంది మయన్మార్ టిబెట్ లో ఉంటుంది పీక్ ఈ ఏరియాలో. అక్కడ మీకు దే టేక్ యూటర్న్ బెండ్ కిందకు వస్తాయి. ఓకే, and about the landslides, see what are the causes of landslides. Basically it's like geological factors, like based on the type of soil. కొన్ని హిల్స్ ఎలా ఉంటాయి, సింగిల్ రాక్ తో బాగా సాలిడ్ గా ఉంటాయి. సమ్ హిల్స్ ఆర్ సమ్ మౌంటైన్స్ విల్ బి లైక్ విత్ రబుల్ మెటీరియల్. మీకు ఎప్పుడైనా ఎర్త్క్వేక్ వచ్చినా లేకపోతే ఎక్కువ వర్షం పడినా సరే జారిపోతాం వెంటనే. అండ్ అదర్ ఈస్ మార్ఫలాజికల్. అంటే డ్యూ టు ద వెజిటేషన్ వల్ల, లేకపోతే ఆ స్లోప్ గ్రావిటీ వచ్చేది జియోలాజికల్ అనమాట. మార్ఫలాజికల్ అంటే డ్యూ టు వెజిటేషన్ అండ్ డ్యూ టు ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీ అండ్ డ్యూ టు యానిమల్స్. కొన్ని ఏమో బరువులు పడతా ఉంటాయి, సమ్ ర్యాట్స్ ఎక్సెట్రా, దానివల్ల కూడా వస్తుంది. ఓకే, డ్యూ టు ట్రిగరింగ్. వాట్ ఆర్ ద ట్రిగరింగ్ ఎఫెక్ట్స్? ఎర్త్క్వేక్స్ మెయిన్లీ, heavy winds or heavy rainfall. These will trigger the triggering effect. Is nothing but immediate cause. మీకు జియోలాజికల్ మార్ఫాలజికల్ కదా లాంగ్ టర్మ్ ప్రాసెస్. అదేందమ్మా. ఓకే, వాట్ ఆర్ ద మిటిగేషన్ ఎఫెక్ట్స్? ఇంజనీరింగ్ ఎఫెక్ట్స్. సో వాట్ ఆర్ ద ఇంజనీరింగ్ ఎఫెక్ట్స్? కౌంటర్ బండింగ్. కౌంటర్ బండింగ్ అంటే ఏం చేస్తారు? ప్యారల్ గా మీకు ఒక టైప్ ఆఫ్ గ్రూవ్స్ చేస్తారు. మీకు రెయిన్ఫాల్ అనేది వచ్చినప్పుడు టు లెసన్ ద స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్స్, కౌంటర్ బండింగ్ అంటారు కదా, కౌంటర్ బండింగ్ ఎక్సెట్రా యూజ్ చేస్తారు. డిఫరెంట్ టెక్నిక్స్ అనమాట ఇంజనీరింగ్. తర్వాత వెజిటేషన్, గ్రోయింగ్ ఆఫ్ అఫారెస్టేషన్ టెక్నిక్స్. అండ్ ల్యాండ్ యూజ్ ప్లానింగ్. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ప్లానింగ్ యూజ్ యూజింగ్ అంటే యూ షుడ్ నాట్ అలౌ ఎనీ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్లాంటేషన్స్ ఎక్సెట్రా. అండ్ కమింగ్ టు డిజాస్టర్ ప్రిపేర్నెస్, early warning system, and again community engagement and capacity building, awareness in the community.
because ఈ hilly living people ki they have their own different techniques to avoid these things. So we are aiding them. Okay. And coming to second, Ukraine claims its drones destroyed by 40 bombers, while Russia kills 12. This is nothing but about Ukraine and Russia war. So what is the Ukraine-Russia war? What's all about? Earlier it is all about Russian sphere of influence. అంటే రష్యా చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ లో రష్యా ఇన్ఫ్లుయెన్స్ ఉండాలని కోరుకుంటుంది. బికాస్ రష్యా హ్యాస్ ఎ ఫియర్ ఆఫ్ నాటో ఎక్స్పాన్షన్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటో. ఇట్ ఈస్ నథింగ్ బట్ a group of countries that came together so that if any attack in any country is regarded as the attack on the collective NATO. So it is headed by US in general. Where is the headquarters of NATO? Brussels. Brussels in Belgium. Belgium capital కదా Brussels. Brussels అంటే. So దీని ద్వారా ఏమవుతుందండి మీకు, after that Russia has occupied Crimea in 2014. After that, the recent issue is like in 2022, Vladimir Zelensky has proposed for joining into NATO. It has irked Russia because eastern part of the Ukraine is basically Slavs. Slavs are nothing but Russian ethnicity. Russian ethnicity అంటే Russian language మాట్లాడి Russian culture follow అయ్యే వాళ్ళని Russian ethnicity అంటారండి. So again, to have a grip over even Ukraine. Ukraine is nothing but the outcome of this, what you call dissolution of Soviet Union. Earlier Ukraine is a part of Russia, but Russia feels like its culture and its ethnicity has been originated from Kiev. Kiev నుంచి Russian Slavs అనే వాళ్ళు evolve అయ్యారని Russia theory. Due to that, it has a command. It want to have command over Ukraine. ఇప్పుడు మీకు అర్థమైందండి basic concept why the war or why Russia has a claim on Ukraine. This is the reason. Russia has occupied the eastern region of Ukraine because eastern region of Ukraine ఎవరు ఉంటారండి, స్లావ్స్ ఉంటారు, రష్యన్ ఎథ్నిసిటీ. కింద క్రైమియా. Ukraine river map. Coming to in Prince point of view, ఈ Ukraine river map లో ఉంటుందండి. See, you have two main rivers, that is Dnipro and Dniester. You have two rivers mainly, Dnipro and Dniester. Dniester falls into Black Sea. Even Dnipro falls into Black Sea. Dnipro ఎక్కడ ఉందండి? Dnipro falls into Black Sea. ఈ మ్యాపింగ్ ఇంపార్టెంట్ మీకు. Sea of Azov ఎక్కడ ఉంది? So why Russia needs Crimea? Crimea రష్యాకి ఎందుకు కావాలి? Due to ఫ్రోజన్ ఫ్రీ పోర్ట్స్. ఇయర్ లాంగ్ ఇక్కడ ఫ్రోజన్ ఫ్రీ ఉంటుంది. ఎందుకంటే మీకు ఇక్కడ సీ కదా, మీకు నార్థన్ కోల్డ్ విండ్స్ అలా వచ్చేటప్పుడు ఈ మ్యాటమ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మోడరేట్ చేసి ఈ ఏరియాని ఫ్రోజన్ ఫ్రీ చేస్తుంది. చుట్టుపక్కల మొత్తం సీ ఉండటం వల్ల నార్థన్ విండ్స్ ని, డ్యూ టు సీ ఉండటం వల్ల మీకు ఎందుకండి డిఫరెన్షియల్ వస్తుంది చెప్పండి. మోడరింగ్ ఎఫెక్ట్, స్పెసిఫిసిటీ అనేది వాటర్కి ఎక్కువ ఉంటుంది. ఇట్ కూల్స్ డౌన్ స్లోలీ అండ్ హీట్స్ అప్ స్లోలీ. ల్యాండ్ అనేది అలా కాదు, తొందరగా హీట్ అవుతుంది, తొందరగా కూల్ అవుతుంది. సో మీకు ఇక్కడంతా ఫ్రోజన్ ఫ్రీ పోర్ట్స్ ఉంటాయి. సెవాస్టోపోల్ మెయిన్లీ, హియర్ ఇస్ సెవాస్టోపోల్. తద్వారా రష్యా హ్యాస్ ఆక్యుపైడ్ క్రైమియా ఇన్ 2014. ఓకే, ఇంతేనండి, ప్రస్తుతం గుర్తుపెట్టుకోండి. ఓకే, that is about Ukraine. And coming to education system, DMK, that is nothing but the ruling party in Tamil Nadu, is demanding for the sake of education back into state list. Earlier education used to be in state list, and due to
42nd Amendment Act 1975. 1975 or 1976? 1976. Due to 42nd Amendment Act, Swaran Singh Committee has put the education into concurrent list. We have 4 lists. ఏంటంటే Union list, state list, concurrent list and residual list. Residue. Union list is nothing but the items that can be what you call dealt or acts that can be made only by the union government. State list is nothing but the acts can be made only by the state government. In union list, what we have? Railways, airways, etc. In state list, what we have? Revenue, registration, police, etc. In concurrent list means both state and center can make the acts. But if center makes the acts on the same topic or same subject, central act will override the state act. That is the main what you call drawback, and this is the bone of contention. అంతే కదమ్మా ఒకటి. And residue list is nothing but the areas that have not mentioned in the 3 lists. For example, cyber security, etc. In the independence time, there is no concept of cyber security. There is no concept of internet. Internet has been developed recently in 1960s and 70s. Even 60s and 70s, internet is developed for the sake of US military. People ki access ledandi. In the late 80s వచ్చింది access for people, internet. Okay? అర్థమవుతుందని చెప్పేది నేను అర్థం చెప్తే అడగండి. So, different lists ఉన్నాయి as we have discussed. Earlier, evolution of education system. Earlier మనకి ఏముండేదండి, గురుకులు ఉండేది. గురుకులు ఏం చేసేవాళ్ళు, ఒక గురువు ఉండేవాళ్ళు. The students used to go to the guru and live in his house and they used to learn the topics or anything. Then it came the Macaulay Woods Dispatch about the Indian education system. Then we have education policies 1950s, 1948, etc. Then comes the mainly Right to Education Act. And Sarva Shiksha Abhiyan is under Right to Education Act. Right to Education Act అంటే ఏంటమ్మా, according to the Article 45 of DPSP, Director Principles of State Policy, we have made Right to Education as an act. That is nothing but below 14 years children can avail free education. That is 25% of seats in the school should be reserved for poor people or disadvantaged. Okay, yeah, and we have National Education Policy in 2020. Due to that, there are very wide ramifications. Some parties say that anti-parties in the states and compared to central. అంటే సెంట్రల్ ఉన్న పార్టీస్ కాకుండా స్టేట్ లో ఉన్న డిఫరెంట్ పార్టీస్ ఇన్ పవర్, దే సే దట్ సెంటర్ ఇస్ ఎంకరేజింగ్ టు అవర్ జోన్. Okay, then coming to multi-party delegation. See, this is a political issue, leave it. But the concept is based on Operation Sindoor. Recently, we have gone for frontal attack on the terrorist camps. This is not insurgency, surgical strikes. It's not surgical strikes or war. As said by our Ministry of Defense, Rajnath Singh, what did he say? It is a frontal attack on the terrorist base camps. Ayane cheppadu ide mata. So we are going for to neutralize the terrorism. And what is the outcome of that? Due to our Operation Sindoor, there is a wrong message has given to the world that India has gone for aggression on the Pakistani soil. But India has sent some delegation team around 11 members. 11 members ena? Entamandi andi? Kottandi Google undi. India has sent a delegation team, all party, multi-party delegation team, multi-party MPs to different countries, Japan, Malaysia, Singapore, South Korea, to give a message that we are against the terrorism and we are neutralizing it. It's not aggression, as portrayed by the Pakistani and Western media. So we have sent the multi-party delegation team. For example, Shashi Tharoor and Salman Khurshid. He is our former External Affairs Minister or Minister of State, I think. Minister of State kada?
ఏమండి సిసిఆర్ ఉండేవాళ్ళు కదండి. ఈయన మినిస్టర్ ఆఫ్ స్టేటా కాంగ్రెస్ గవర్నమెంట్లో అయి ఉండొచ్చు. చెప్పండి చెప్పండి పర్లేదు చెప్పండి, గట్టిగా చెప్పండి. See, education has put into concurrent list due to education has become a main subject for sake of Indian advancement of the Indian country, because education and health are the major things. మీ హెల్త్ కూడా కాంక్రీట్ లిస్ట్ లో ఉందండి. మెజారిటీ హెల్త్ లో కొన్ని కాన్సెప్ట్స్ కాంక్రీట్ లిస్ట్ లో ఉన్నాయి, కొన్ని ఏమో స్టేట్ లిస్ట్ లో ఉన్నాయి. బికాస్ దీస్ ఆర్ ద బేసికల్లీ దీస్ రిప్రజెంట్ ద HDI, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. సో టు bring a uniform parity on par with the whole system, we have brought it into concurrent list. మీకు డెప్త్ లో ఉంటే నేను మళ్ళీ చెప్తాను. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ ఆఫ్టర్ ద క్లాస్. ఓకే. Okay, this is about this. And coming to Iranian nuclear enrichment program. So IAEA, International Atomic Energy Agency, where is it? It is in Vienna. Vienna is the capital of Austria. So IAEA is nothing but it's a International Atomic Research Institute, Energy Agency is an institute. It is affiliated with UNO. It is not a part of UNO, but it is affiliated with UNO, and it has given a report that Iran is going towards nuclear enrichment of about 90%. For example, to go back into the past, earlier Iran is trying for the nuclear enrichment because to bring the weapon grade of nuclear weapon grade, and a group of countries has formed as an association. For example, P5+1. P5 అంటే పర్మనెంట్ కంట్రీస్ ఏంటండి? P5 చైనా, US, రష్యా, ఫ్రాన్స్ అండ్ బ్రిటన్. దీస్ ఆర్ ద P5 countries plus Germany. P5+1 has formed the JCPOA, Joint Comprehensive Partnership Agreement. Joint Comprehensive Plan of Action. Joint Comprehensive Plan of Action. They have formed a Joint Comprehensive Plan of Action. Why? To make a deal with Iran to contain the nuclear enrichment. And nuclear enrichment ఆపడానికి to contain Iran and to stop Iran in making nuclear weapons. ఎందుకంటే డ్యూ టు స్టెబిలిటీ ఆఫ్ ద మిడిల్ ఈస్ట్. ఇప్పటికే న్యూక్లియర్ కంట్రీస్ పెరిగిపోయినాయి మీకు. సో వాట్ ఆర్ న్యూక్లియర్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయండి వరల్డ్ లో? యావరేజ్ చెప్పండి. P5 న్యూక్లియర్ కంట్రీస్ ఇండియా, నౌ నార్త్ కొరియా, పాకిస్తాన్ ఎక్సెట్రా. అదే ఇవే. సో టు contain these countries, Iran to become a nuclear country, they have came for a plan. According to that plan, according to the JCPOA, Joint Comprehensive Plan of Action, in 2015 there is a nuclear deal with Iran, so that sanctions will be lifted on Iran. We won't impose sanctions if you enrich uranium till 3.67. 3.67 is nothing but for civil nuclear energy and using it for medical research, etc. And beyond 90%, it is known as weapon grade. You have two type of isotopes in uranium. Uranium-238 and uranium-235. Uranium-238 is nothing but naturally occurring uranium in the in the environment. So to turn it into the fissile material, you need to enrich the uranium. అదేనండి. naturally occurring uranium approximately మీకు U-238 and U-235 రెండు ఉంటాయండి isotopes.
ఈజ్ న్యాచురల్ అకరింగ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. మీకు మైన్స్ లో ఇది దొరుకుతుందండి, ఇది రేర్. మీకు U35 ఎన్రిచ్మెంట్ ఈజ్ ఓన్లీ టిల్ 0.07%. 0.07% ఆఫ్ ఫిజైల్ మెటీరియల్ ఎన్రిచ్మెంట్ దొరుకుతుంది మీకు నేచర్ లో. రెస్ట్ మనం దీన్ని తీసుకుని యూ విల్ ఎన్రిచ్ ఇట్ ఫర్ సేక్ ఆఫ్ వెపన్ గ్రేడ్ ఫ్యూయల్. దిస్ ఇస్ ద బేసిస్ ఆఫ్ యురేనియం ఎన్రిచ్మెంట్. ఓకే, సో దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ 3.67 ఫర్ సేక్ ఆఫ్ సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ అండ్ medical research, but Iran is planning for beyond 90%. Beyond 90% is nothing but weapon grade nuclear arms. Okay, then coming to this JCPOA, Iran, UK, Germany, China, Russia and US. Okay, clear? And coming to the nuclear facilities in Iran, even mainly Natanz, this is important. Natanz లోనే ఎక్కువ మీకు ఎన్రిచ్మెంట్ జరుగుతుంది. మీకు పీడిఎఫ్ ఇస్తారండి, మీరు అడగండి, నేను అక్కడ వాళ్ళకి ఇస్తాను పీడిఎఫ్. ఓకే ఓకే, యూ గో ఫర్ ఆన్సర్ రైటింగ్. మీ పేపర్స్ ఇచ్చారా? లేదా? అయిపోయిందా? మీ పేరేంటండి? వైశాలి. వైష్ణవి. మీ పేరు ఉషా కదా? మీ పేరు? ప్రశంస. మీ పేరు ఏంటండి? ఏమండి? కోహ్లీ. కోహ్లీ. టోనీ. ఓకే, మీ పేరు? కార్తిక్. మీ పేరండి? యశ్వంత్. కార్తిక్, టోనీ, ప్రశంస, వైష్ణవి. ఓకే అమ్మా, చేద్దామా, డిస్కషన్ చేద్దామా? ఇప్పుడు చాలా లేట్ అయిపోయిందమ్మా. See, coming to the first question. ఏంటండి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? చదవండి సరే. ఇంపాక్ట్ ఆఫ్ మాన్సూన్ ఆన్ ద నార్త్ ఈస్ట్ ఫిజియోగ్రఫీ. అసలు వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద క్వశ్చన్? చెప్పండి. ఫస్ట్ యూ షుడ్ అడ్రస్ ద ఫస్ట్ లైన్. మాన్సూన్ డజంట్ రెయిన్, ఇట్ పోర్స్. అంటే అర్థం ఏంటి? మనకి వర్షాలు కురవు, వరదలు వస్తాయి. Ours is not a British type of climate. మీకు ఇయర్ లాంగ్ ఒక రోజుకి ఒక 2 సెంటీమీటర్స్ లేకపోతే 1.5 సెంటీమీటర్స్ అలా వచ్చి వెళ్ళడానికి మనకు కొడితే దంచి కొడుతుంది, లేకపోతే మాన్సూన్ బ్రేక్. ఎండ అంటే వర్షాకాలం కూడా ఫుల్ ఎండలు, అవునా కదా? అబ్జర్వ్ చేస్తారా? అలా ఉంటుంది మన పరిస్థితి. బికాస్ దిస్ ద ప్యాటర్న్ ఆఫ్ మాన్సూన్ ట్రేడ్ విండ్స్ అంటేనే ఇలా ఉంటాయి. మీకు సడన్ గషింగ్ ఆఫ్ ద ట్రేడ్ విండ్స్ ఇంటూ ఇండియన్ సబ్ కాంటినెంట్ అనమాట. ఆల్సో యూ విల్ హ్యావ్ డిఫరెంట్ ప్యాటర్న్స్. దాని కూడా మీకు డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. మాన్సూన్ బ్రేక్, లేకపోతే మాన్సూన్ విగరస్ ఉంటుంది, యాక్టివ్ ఫేజ్, ప్యాసివ్ ఫేజ్. మాన్సూన్ బ్రేక్ అంటే మీకు కొంత వేడి వర్షాలు పడవు ఒక 2 వీక్స్. ఋతుపవనంలో చల్లం తగ్గింది అంటారు, చూసారా? విన్నారా ఇప్పుడు న్యూస్ లో? ఋతుపవనాలు చురుగ్గా కలగట్లేదు, చల్లం తగ్గింది. అదనమాట. ఓకే, కమింగ్ టు దట్, ఇండియన్ మాన్సూన్ ఇస్ ఎ టైప్ ఆఫ్ సీజన్ రివర్సల్ అమ్మా. అంటే మీకు ఏంటి? ఎగ్జాక్ట్ గా 180 degrees రివర్సల్ ఉంటుంది. తర్వాత ఇట్ ఈస్ లైక్ యూ షుడ్ గో ఫర్ డయాగ్రామ్ ఫస్ట్. డ్రా వేగ్లీ. యూ షుడ్ లెర్న్ టు డ్రా ఎ డయాగ్రామ్ అమ్మా. Some vaguely northeast మీద
You can demark like this. Okay, diagram is must and should amma at any cost. మీకు ఎక్కడైతే వీల్ ఉంటుందో అక్కడ వీల్ కూర్చున్నది డయాగ్రామ్ వేయాలి. That is must and should. One thing. The second thing is like 80% of annual rainfall occurs in monsoon season. And intensity varies. Active phase, passive phase, and break of monsoon. Seasonal variation ఉంటుంది monsoon లో. So that you should address the first line of the question. ఇది ఫస్ట్ line of the question మీరు అడ్రస్ చేస్తారు. And second, coming to the dimensions. మీరు క్వశ్చన్స్ ఎలా సార్ట్ అవుట్ చేస్తారు డైమెన్షన్స్ ని? ఇంపాక్ట్ ఆన్ ద నార్త్ ఈస్ట్ ఫిజియోగ్రఫీ. సో యూ షుడ్ గో ఫర్ సీజనల్ ఫ్లడ్డింగ్. మాన్సూన్ లో మీకేంటి బ్రహ్మపుత్ర రివర్ అనేది స్వోలన్ అయిపోతుంది. తర్వాత కాజీరంగా విల్ బి ఫ్లడెడ్. కాజీరంగా ఇస్ ద నేషనల్ పార్క్ ఆన్ ద బ్రహ్మపుత్ర ప్లేన్స్. యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. మీరు ఎప్పుడైనా సరే ఒక డైమెన్షన్ పెట్టినప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఉండాలండి. ఆల్మోస్ట్ ఎంత కుదురుతుంది అంత. It is nothing but substantiation. Dimension is nothing but relevant information. మీరు relevant గా రాసిన దానికి substantiation చేస్తున్నారు. That is known as example. Example is Kaziranga. And landslides across the hilly regions of the northeast region. ఈ ఏరియాలో landslides ఉన్నాయని మీరు పాయింట్ అవుట్ చేయొచ్చు. మేజర్గా సౌత్ అండ్ ఈస్ట్. సో మిజోరాం అండ్ నాగాలాండ్ ఇస్ ద ఎగ్జాంపుల్. And coming to the floodplains, see is nothing but monsoon వల్ల అన్ని క్రియేట్ అయిన ఫిజికల్ ఫీచర్స్ ఏంటి అదేంటి ఇప్పుడు క్వశ్చన్. రైన్ఫాల్ వల్ల ఇంటెన్సిటీ వల్ల మీకు ఫిజికల్ గా జియోగ్రఫికల్ ఫీచర్స్ ఏమేమి ఇంపాక్ట్ అని, ఏమేమి క్రియేట్ అయినాయి, లేకపోతే ఏమేమి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి అని క్వశ్చన్ అడిగాడు. అదేనండి ఫిజికల్ ఫీచర్స్ వల్ల మీకు మాన్సూన్ కాదు, మాన్సూన్ అండ్ రైన్ఫాల్ వల్ల మీకు క్రియేట్ అయిన ఫిజికల్ ఫీచర్స్ ఏంటి. మీరు సింపుల్ కూర్చొని ఆలోచిస్తే వచ్చేస్తాయండి. మీకు ఫిజికల్గా ఏముంటాయండి? ల్యాండ్ స్లైడ్స్ ఉంటాయి, తర్వాత బ్రహ్మపుత్ర రివర్స్ ఫ్లడింగ్ ఉంటుంది, తర్వాత మీకు కాస్ట్ రీజన్ ఉంటుంది, ఆ కింద వచ్చేసి మీకు రివర్ షిఫ్టింగ్ ఉంటుంది. ఇంటెన్సిటీ ఆఫ్ ద రైన్ఫాల్ ఇంటెన్సిటీ మారుతూ ఉంటుంది. అక్కడ ఉంటుంది ఓరోగ్రఫీ. ఓరోగ్రఫీ అంటే తెలుస్తుందండి మీకు. ఏదైనా సరే మీకు అబ్స్టాకిల్ వస్తే క్లౌడ్స్కి ఏం చేస్తాయి, అవి హైగా లిఫ్ట్ అవుతాయి. లిఫ్ట్ అయినప్పుడు అక్కడ రైన్ఫాల్ ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ నోన్ యాజ్ విండ్వర్డ్ సైడ్. బట్ ఆఫ్టర్ కాసింగ్ దట్ the clouds or the air will be compressed and it will be heated up. అప్పుడు మీకు రైన్ఫాల్ తక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ నోన్ యాజ్ లీవర్డ్ సైడ్. అర్థమైందండి మీకు? రైన్ఫాల్ బ్యారియర్ వస్తే హిల్ ఇక్కడ క్లౌడ్స్ ఏమని చేస్తాయి, ఇలా లిఫ్ట్ అవుతాయి. ఇది లిఫ్ట్ చేస్తుంది అబ్స్టాకిల్. లిఫ్ట్ అయినప్పుడు మీకు కూల్ అవుతాయి. ఇక్కడ కోపియస్ రైన్ఫాల్ వస్తుంది. ఆఫ్టర్ దట్ ద క్లౌడ్స్ డిసెండ్ అండ్ డ్యూ టు డిసెండింగ్ ఎయిర్ కంప్రెసెస్. కంప్రెస్ అయినప్పుడు ఏమవుతుంది, మీకు హీట్ ప్రొడ్యూస్ అవుతాయి. సో రైన్ఫాల్ అనేది తక్కువ ఉంటుంది, తగ్గిపోతుంది. దిస్ మౌంటైన్, దిస్ కాన్సెప్ట్ ఈస్ నోన్ యాజ్ ఓరోగ్రఫిక్ రైన్ఫాల్. సో కాస్ట్ టోపోగ్రఫీ, మేఘాలయ హ్యాస్ కాస్ట్ టోపోగ్రఫీ. కాస్ట్ టోపోగ్రఫీ అంటే ఏంటండి? లైమ్ స్టోన్. లైమ్ స్టోన్ ఈస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కాస్ట్ టోపోగ్రఫీ. మీకు పైనంతా నదులు వెళ్ళినప్పుడు దే అండర్గో ద చేంజెస్, లైక్ దే గో ఫర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ విల్ బి ఫార్మ్. మీకు జియోమార్ఫాలజీలో వచ్చిందండి, చదివారా మీరు? కాస్ట్ టోపోగ్రఫీ, ఏవియో ఫ్లూవియన్, ఏవియల్. మీ డెసర్ట్ లో ఏవియల్ టైప్ ఆఫ్ టోపోగ్రఫీ ఉంటుంది. విండ్ ఫార్మ్డ్, విండ్ వల్ల వచ్చిన ఫిజికల్ ఫీచర్స్ టోపోగ్రఫీ ఉంటుంది. చదవలేదండి మీరు? చదివారా ఫిల్మ్స్ కి? అది కాస్ట్ టోపోగ్రఫీ. అగైన్ యూ హావ్ ఫ్లడ్ ప్లేన్స్. ఫ్లడ్ ప్లేన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఫుడ్ బాస్కెట్. మనకి వరి పండించడానికి యూజ్ చేస్తారు. అండ్ ఎగ్జాంపుల్ ఇస్ మజూలీ ఐలాండ్. మజూలీ ఐలాండ్ ఇస్ అంటే లార్జెస్ట్ రివరైన్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. బ్రహ్మపుత్ర నదిలో ఉంటుంది. అండ్ యూ హ్యావ్ రివర్ షిఫ్టింగ్ ఆఫ్ ద కోర్సెస్. బ్రహ్మపుత్ర అనే అటు ఇటు రివర్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. చాలా డేంజర్ అది. ఒక రివర్ అనేది ఒక కోర్సు కాకుండా ఫ్లడ్ వచ్చినప్పుడు వేరే కోర్స్ మార్చేస్తుంది. అండ్ కోర్స్ ఈస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇండియాలో. అర్థమైందమ్మా? చెప్పేది అర్థమవుతుంది మీకు? సో యూ షుడ్ గో ఫర్ డైమెన్షన్స్. ఫస్ట్ యూ షుడ్ అడ్రస్ ద క్వశ్చన్. ఫస్ట్ టైంలో మీరు క్వశ్చన్ అడ్రస్ చేస్తాం. why it pours and why it don't rains. And second, you should go for dimensions. For example, dimensions
you should go for landslides, and again river flooding, floodplains, and again shifting of the river courses, and karst topography, and again conclusion. బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ ఇది మనకు వచ్చేది. బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ నుంచి మాన్సూన్ వస్తుంది. ఈ రెండు మీ అలహాబాద్ దగ్గర మీట్ అవుతాయి. అరేబియన్ బ్రాంచ్, బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ ఆఫ్ మాన్సూన్. సో బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ ఆఫ్ ద మాన్సూన్ హ్యాస్ ఎ ఇంటెన్స్ రెయిన్ఫాల్ అక్రాస్ ద నార్త్ ఈస్ట్ డ్యూ టు ఇట్స్ టోపోగ్రఫీ అని ఒకటి రాస్తే సరిపోతుంది. ఒరియోగ్రఫీ రెయిన్ఫాల్ ఇన్ ద నార్త్ ఈస్ట్. కంక్లూజన్ అర్థమైందమ్మా ఇప్పుడు ఎలా అడ్రస్ చేయాలి? మీరు దేనిలో లోపించారండి? ఐ మీన్ కంటెంట్ దొరకలేదు అన్నారు, దీనికేనా? మీరు డైమెన్షన్స్కి వెళ్ళిపోవాలండి. మీకు కనిపించిందా రాయాలి. ఫ్లడ్ ప్లేన్స్ రాయొచ్చు, కాస్ట్ టోపోగ్రఫీ రాయొచ్చు, షిఫ్టింగ్ ఆఫ్ రివర్ కోర్సెస్ రాయొచ్చు, మీకు ఫ్లడింగ్ రాయొచ్చు. ఏమ్మా అర్థమైందా ఎలా అడ్రస్ చేయాలి? సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ మనకి సెవెన్ schedule is the bone of condition between central states. Explain with example. See, what is the seventh schedule? It is nothing but the delegation of powers between central and state by different lists. You should mention that lists. Already I have mentioned union list, state list, congruent list, and residual list. Residuary. ఓకే. బోన్ ఆఫ్ కండిషన్ అనేది దేనిలో వస్తుంది మీకు? మెయిన్లీ ఫైనాన్స్లో వస్తుంది. ఫైనాన్షియల్ అటానమీ, నథింగ్ బట్ డెవల్యూషన్ ఆఫ్ ఫైనాన్సింగ్ యూజింగ్ ద డెవల్యూషన్ ఆఫ్ ఫైనాన్స్ అనేది మీకు ఎలా వస్తుందండి? యూజింగ్ ద ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ వల్ల డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ వస్తుంది. అలా సెంటర్ చేతిలో ఫైనాన్స్ అనేది మెయిన్ వెపన్. సెకండ్ వచ్చేసి మీకు సెంటర్ డామినెన్స్, because our is quasi federal, strongly tilted over union కి ఎక్కువ పవర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అవర్ రాజ్యసభ ఇస్ వెరీ పవర్ఫుల్ when compared to MLC, లెజిస్లేటివ్ కౌన్సిల్. అలా మనకు చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ అది. సెకండ్ ఈజ్ గవర్నర్ యాజ్ సెంట్రస్ ఏజెంట్, బై గవర్నర్ withholding the powers of the elected government in the states. Recently, the Supreme Court has given a judgment regarding the Tamil Nadu because governor is holding the bills more than 3 months. Since last 3 years, he is holding the bills in the name of president. And Supreme Court has given the mandate like beyond 3 months you can't hold the bill. Or else if you hold the bill, even if you hold the bill within the 3 months, you should give the correct explanation or reason for holding the bill. And recently, by the judgment, Tamil Nadu government has deemed to pass the bills. Our bills are passed due to the judgment. And there is a bone of condition between the center and the Supreme Court. For example, Supreme Court has gone with the Article 142. Article 142 is nothing but giving a executive order by Supreme Court due to the policy lapses. Central policy lapses unte using the Article 142, Supreme Court goes for executive order. And center says that it is beyond the Supreme Court's domain and it is the violation of division of powers. What is the division of powers? Judiciary, executive and legislative. So center has gone through the Article 143 through president, because president has only right to ask the Supreme Court, ask the suggestion or any feedback for Supreme Court. Now that exact tussle is between Article 142 and Article 143. Article 142 is the weapon of Supreme Court. Article 143 is the weapon of center. So what happens? Now it has turned into basic 142 versus 143. Now it has turned into 143 is nothing but basic structure. Basic structure versus
NJAC. Center is using the NJAC. Supreme Court is saying that the basic structure. We are going into the center's domain on the basis of the Article 142 and due to the basic structure of the constitution, basic structure of the court proceedings or court judgments. Basic structure అంటే ఏంటండి? బేసిక్ గా కాన్స్టిట్యూషన్ ఆర్ మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది బేసిక్ గా ఈ క్వాలిటీస్ ఉండాలి, లేకపోతే ఈ ప్రొవిజన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఈవెన్ సెంటర్ కాంట్ ఆల్టర్ దట్ అనేది కేశవ భారత్ కేసులో చెప్పారు బయటికి. It is nowhere written in the constitution. It is just based on the judgments and Supreme Court interpretation. Basic structure has been evolved. Supreme Court emo idi use chestadi. Now center is coming with the NJAC, National Judicial Appointment Commission. It has brought in 2015, but it has been struck down by Supreme Court Constitutional Bench. Now center is raising the issue of NJAC because Supreme Court is coming into the domain of executive. అదేనా ఇప్పుడు నేను చెప్పేది, అలా ఇంటర్లింక్ చేసుకోవాలి మీరు. ఓకే, కాంక్రీట్ లిస్ట్, a bone of contention. Another is one size doesn't fit for all. For example, health and education is in central list. For example, Kerala is very strong in the social development, social indicators. So if center is making some Ayushman Bharat or national education policy or any policies that is redundant and that is nowhere relevant to Kerala, then it is nowhere useful to that state because Kerala has been advanced in the education and health sector. అర్థమైందా మనం చెప్పింది మీకు? సో వన్ సైజ్ డజంట్ ఫిట్ ఫర్ ఆల్ అంటే ఒక్క పాలసీ అనేది ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రానికి అప్లై కాదండి. అది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే అమ్మా, అర్థమవుతుందా? ఓకే, ఇది బోన్ ఆఫ్ కండిషన్ మెయిన్ గా. తర్వాత రీసెంట్ ఇష్యూ ప్రెసిడెంట్ అంటే కాంక్రీట్ లిస్ట్ లో సెంటర్ లాస్ చేయడం వల్ల స్టేట్స్ కి సెంటర్ కి కోరిషన్ ఏంటి, లేకపోతే పబ్లిక్ బ్యాక్లాష్ ఏంటి? వన్ ఇస్ ఫార్మస్ బిల్. ఫార్మస్ బిల్ 2020 వచ్చింది, దాని పెద్ద అజిటేషన్ చేస్తే సెంటర్ హెస్ విత్డ్రాన్ ద బిల్. అండ్ సెకండ్ ఇస్ GNCTD యాక్ట్. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీలో ఉన్న రూల్స్ ని అమెండ్మెంట్ చేసింది సెంటర్ అమెండ్మెంట్ చేసి ఓ యాక్ట్ పాస్ చేసింది. బికాస్ ఢిల్లీ ఈజ్ నాట్ ఏ ప్యూర్ స్టేట్, ఇట్స్ ఎ క్వాజీ స్టేట్. సో ఇన్ ఢిల్లీ పోలీస్, లా అండ్ ఆర్డర్, పోలీస్, ల్యాండ్ ఈజ్ అండర్ సెంట్రల్ కంట్రోల్. Basically land, law and order and police. But after that what happened is like even services has been brought into centers withhold. Services ante enti bureaucrats, their promotions, their transfers. Now Delhi is left with toothless. Delhi state government totally dependent on the central government. Central lo ఏ పార్టీ ఉంటే ఢిల్లీలో అదే పార్టీ ఉంటే ఢిల్లీ డెవలప్ అవుతుంది వితౌట్ ఇంటర్జర్. మొన్నటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. There is daily issue will be there. Tug of war between Lieutenant Government General and Aam Aadmi Party CM. చూసారు కదమ్మా, అది GCNDT యాక్ట్ తీసుకొచ్చింది సెంటర్. అండ్ అగైన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. There is a backlash from Tamil Nadu over the implementation of 3 language formula, forceful implementation of Hindi. And again you have GST compensation. GST compensation has been compromised. సెంటర్ కి ఎక్కువ సేవ్ ఉంది because center has much say in the voting rates. And again you have finance commission. Using the finance commission they are devolution the tax and money to the states based on the different criteria. South people are crying or south states are wailing because center is bringing the population as the main factor, because south people are saying that center is giving more weightage to the population. For example, 15th finance commission population weightage is we have been penalized due to the implementation of population control measures. మొన్నటి వరకు మన ఏపీ, తమిళనాడు స్టేట్స్ ఏమన్నారు, ఓన్లీ టూ children per family is needed, birth control. But nowadays they are going for 3, 4 even. They are recommending 3 due to the low birth rates. Low sex ratio, not sex ratio, low birth rates. Okay. Now how do you conclude this question? The main condition is like
From cooperative federalism to we should bring the states to on par with competitive federalism. Cooperative federalism అంటే సెంట్రల్ స్టేట్స్ కి ఒక సఖ్యతని కోఆపరేటివ్ ఫెడరలిజం అంటాం. అది కాంపిటేటివ్ ఫెడరలిజం అంటే ఏ ఫ్రెండ్లీ కాంపిటీషన్ బిట్వీన్ ద స్టేట్స్ ఫర్ సేక్ ఆఫ్ గ్రోత్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ పాజిటివ్. ఇది పాజిటివ్ యాంగిల్ చూడండి, కాంపిటేటివ్ అండి. దానికోసం యూ షుడ్ ట్రై ఫర్ దట్ అనేది మీ కంక్లూజన్ ఉండాలి. యువర్ కంక్లూజన్ షుడ్ బి ఎవర్ ఆప్టిమిస్టిక్. సో ఇప్పుడు చెప్పండమ్మా, ఫస్ట్ ఏం చేయాలి మనం? అడ్రస్ ద క్వశ్చన్. ఏమన్నాడు? బోన్ ఆఫ్ కండిషన్ అన్నాడు. అంటే యూనియన్ లిస్ట్ ఏంటి, స్టేట్ లిస్ట్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది మీరు రాయాలి. మీరు ఎగ్జాంపుల్స్ రాసినా వెల్ అండ్ గుడ్. యూనియన్ లిస్ట్ ఎగ్జాంపుల్స్ ఎవరు రాస్తారండి? ఎయిర్వేస్, రైల్వేస్ రాస్తారు. స్టేట్ లిస్ట్ ఏం రాస్తారు? పోలీసు, రిజిస్ట్రేషన్ రాస్తారు. అది కాంట్రాక్ట్ లిస్ట్ లో హెల్త్, ఎడ్యుకేషన్. రెసిడ్యూల్ లిస్ట్ లో సైబర్ సెక్యూరిటీ ఎక్సెప్ట్. ఈ సైబర్ సెక్యూరిటీ కాంట్రాక్ట్ లిస్ట్ అనమాట. రెసిడ్యూల్ లిస్ట్ బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ, న్యూ ఇనిషియేషన్స్, నానో టెక్నాలజీ, ఎనీథింగ్ ఎక్సెట్రా. ఎగ్జాంపుల్ రాసి కింద బోన్ ఆఫ్ కండిషన్ కి వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్, ఫైనాన్స్ కమిషన్, వన్ సైజ్ డజంట్ ఫిట్ ఫర్ ఆల్, మీకు తర్వాత సెంట్రల్ డామినేషన్, గవర్నర్ యాజ్ ఏ సెంట్రల్ ఏజెంట్, ఇవి రాసుకోవాలి. తర్వాత మీ ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్స్ కూడా ఏంటంటే మీరు ఫార్ములాస్ అని రాసి పక్కన మీకు ఫార్ములాస్ వల్ల బ్యాక్లాష్ ఎలా వచ్చింది కూడా రాయాలి. జీసీఎన్డిటి వల్ల ఎలా వచ్చింది, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్ అండి. ఫార్ములాస్ వల్ల మీకు ఎలా వచ్చిందంటే మీకు ఫార్మర్స్ నుంచి ప్రొడక్ట్స్ వచ్చినాయి బేస్ ఉందా ప్రైమరీ సెక్టర్ ప్రొడక్షన్ మీద వచ్చిన లాస్ ఇది. తర్వాత మీకు జీసీఎన్డిటి అంటే ఇన్వాల్వ్ ఇన్ టు ద స్టేట్స్ పియర్, స్టేట్స్ జోన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. అండ్ అగైన్ ఎన్ఈపి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే రీజనల్ ఐడియాలజీ. రీజనల్ ఐడియాలజీని యూ షుడ్ నాట్ అడ్రస్ విత్ వన్ స్ట్రోక్, యూ షుడ్ గో ఫర్ కన్సెన్సస్. సో కన్సెన్సస్ హ్యాస్ బీన్ హ్యాపెండ్, బట్ యూ షుడ్ అడ్రస్ దట్. అగైన్ మీకు ఇక్కడ జిఎస్టీ కాంపోజిషన్ అంటే ఏమంటారు? ఫైనాన్షియల్ హెల్త్ ఆఫ్ ద స్టేట్. ఫైనాన్స్ కూడా అది మీరు రాసుకోవచ్చు ఫైనాన్స్ కమిషన్ కి. సో యూ షుడ్ కంక్లూడ్ విత్ ఆప్టిమిస్టిక్. నౌ వీ షుడ్ గో ఫర్ కోఆపరేటివ్ ఫెడరలిజం టువర్డ్స్ కాంపిటేటివ్ ఫెడరలిజం. అదేందమ్మా?